ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు విజయవాడకి వరదలు ఎవరి వల్ల వచ్చిందంటారు? అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నాశనం చేసే కుట్ర జరిగిందంటారా? ఇనుప బోట్లతో బ్యారేజ్ని ఢీ కొట్టించింది ఎవరు? మీకు వరదలో ఎవరు తీసుకురమ్మంటే రావండి, వద్దంటే ఆగవు. ఓకే, అది ప్రకృతి బీభత్సం. హైదరాబాద్లో ఖమ్మం మునిగిపోయింది, అన్ని మున్నేరు వాగులు అవన్నీ పొంగిపోయినాయి. అవన్నీ బుడమేరు, అక్కడ బుడమేరు పొంగింది. కృష్ణానది నీళ్ళు వచ్చినాయి. అప్పటికే వర్షాలు పడి జలాశయాలు తొణికిసలాడుతూ ఉన్నాయి నిండుకుండలాగా. 37 దాడి జరిగింది. భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. దాంతో బుడమేరు గంటలు పడిపోయి ఊరిమే పడిపోయింది. ఇది కాకుండా ఇలాంటి సమయంలో ఆ బోట్లు వచ్చి కొడతాం అనేది ఖచ్చితంగా కుట్రేది. ఎందుకంటే ఈ పని జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద పగండి, కోపం, కసి. అతను ఓట్లే లేదు, నేను ఏదో చేశాను అనుకుంటున్నాడు. అతను ఓడిపోయాడు కూడా కసి మీద. ఇదివరకు చంద్రబాబు మీద కోపం ఉండి తీర్చుకున్నాడు. టీడీపీ వాళ్ళ మీద, చంద్రబాబు మీద, నాయకుల మీద కోపం అంతా 5 ఏళ్ళు తీర్చేసుకున్నాడు. ఇప్పుడు అతను అధికారంలో లేడు. ఇప్పుడు నన్ను ఓడించిన ప్రజల మీద కోపం ఎలా తీర్చుకోవాలి? వీళ్ళు తోలు తీర్చేద్దాం అనుకున్నాడు. ఆ బోట్లో వదిలేస్తే డబ్బాలు మనం వదిలేసిపోయిందని కదా, నాగలంగా గేగలంగా మొత్తం కొట్టిపోతాయని. ఏం ఆలోచించాడు, చేసేంటారు అంటాడు. ప్రొసీడ్ అని చెప్తాడు. ఎవడన్నా అటు పీక్కోసేస్తారంటే బేకోసారా అంటాడు. ఆ టైప్ మనుషులు వాళ్ళు. వైసీపీ కుట్రనే ఉందంటారా? మీరు ఇంకా ఉందా అని అడుగుతారండి. వాళ్ళే చేసి ఉంటారు గ్యారంటీ కన్నా. అందులో అనుమానమే ఉంది. పోలీసులు సరిగ్గా రాడ్ బెండింగ్ చేస్తే చెప్పేస్తారు వాళ్ళు. అసలు ఎవరి బోట్లు ఎవరు నడుపుతున్నారు? ఎవరి బోట్లైనా కానివ్వండి. దాని వెనకాల నందిగం సురేష్, ఈ జగన్మోహన్ రెడ్డి, తలసాని రఘురావు, వీళ్ళందరూ. తలసాని రఘురావు అంటే ఎవరో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇద్దరు పడుకునేటప్పుడే చెరుకు పక్కన ఉంటారు. మిగతా అంతా కూడా అక్కడే ఒకళ్ళే కూర్చుని ఉంటారు. అక్కడ ఆ కుట్రలు అన్నట్లు భాగస్వాములు వాళ్ళు. ఓకే, ఇప్పుడు విజయవాడ వరదలు నియంత్రించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారా? చంద్రబాబు అనేటువంటి దానికి అభ్యాసం అది. ఆయన అవలేలుగా చేస్తాడు. దాని గురించి ఎవడ సందేహపడక్కర్లేదు. వాళ్ళ అదృష్టం. చంద్రబాబు చేతిలో ఉండగా అలాంటివి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే అతను వాళ్ళందరినీ కేకేసి గొట్లు గట్ట అతనే తెగొట్టించేది దగ్గరుండి. మొత్తం ఊరి మీద వదిలేంటారు, పోతారు వాళ్ళని. వాళ్ళకి చెప్తాడు, వెల్లంపల్లి సినిమా మీరు దుబ్బేసిన మీ ఇంటి సింహాల గట్ట జాతక ఓ పక్కన ఎట్టుకోరా బాబు, ఇవాళ రాత్రి కొట్టేస్తున్నాం గంటలు అని చెప్తాడు. వాళ్ళందరూ అక్కడికి హైదరాబాద్ వచ్చేసి ఉంటారు. పెళ్ళికి వచ్చామని చెప్తారు. పెళ్ళిళ్ళు గట్ట ఉన్నాయి కదా, ఈ లోపల కొట్టేస్తారు దాన్ని. వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. నిజంగా బుడమేరకు గండి కొట్టింది ఎవరు? వైసీపీనా, టీడీపీనా? బుడమేరకు గండి కొట్టుండరు. ఓకే, నేను కొట్టుంటారని అనుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో దాన్ని గొట్లు పటిష్టంగా చేయటానికి, దాన్ని పూడికలు తీయడానికి ఉన్న కేటాయించిన డబ్బు జీవో ఇచ్చి ఆఫ్ చేస్తాడు. ఆ పనులు నిర్లక్ష్యం వదిలేడు. అతను ఉద్దేశం ఏంటంటే కొన్ని ఆఫ్ చేస్తాడు, కొన్ని చేయడు. దానివల్ల ఇప్పుడు అన్నమయ్య గేట్లను గ్రీజ్ పెట్టాలి. కనీసం గ్రీజ్ పెడితే చాలు దాంట్లోకి. అవి కొట్టుకుపోయినాయి. అక్కడ ఇసుక లారీలు ఇవన్నీ పోతాయని చెప్పేసి అది ఎంత వరద వచ్చినా వదిలేశారు. అక్కడ ఏం చేశారు, 40 మంది చచ్చిపోయారు. ఆచూకీ లేదు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు ఇప్పటికి. దాని గురించి మాట్లాడరు. ఎరినో నవ్వకుండా పిచ్చుపులు చూసుకుంటా అసెంబ్లీలో ఆయాలు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అక్కడ భువనశ్రీ గారిని కించపరిస్తే కూర్చున్నారు వీళ్ళు. ఆవిడ ఏం చేస్తుంది అప్పుడు? అక్కడికి వెళ్ళి తిరుపతిలో ఈ అన్నమయ్య వీళ్ళు బాధితులు, వరద బాధితులు అందరికీ ఫుడ్ సప్లై చేస్తుంది ఆవిడ. వీళ్ళకి తేడాలు పోల్చకూడదండి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్ లక్ ఏంటంటే సరైన సమబుద్ధి, యుద్ధానికైనా విజయానికైనా గయ్యానికైనా ఒక సమబుద్ధి ఉండాలి. ఒక పనికిమాలినడితోటి, ఒక అరాచకవాదితోటి, ఒక దొంగోడితోటి ఆయన పోటీ పడాల్సి వస్తుంది. బ్యాడ్ లక్ అంతే.